జగన్ మాయమాటలు చెప్పి గతంలో అధికారంలోకి వచ్చి వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. 2026 కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నందున ఆయన 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేలా చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. గతంలో అండి ఎక్కడైనా పొరపాటు జరిగితే పలానా శాఖల పొరపాటు జరుగుతుందని చెప్తే మా మీద తిరబడివారు. మా మీద తిరబడకూడగా కేసులు పెట్టడం, ఇంకోటి చేయడం, మీ మీద కూడా తిరబడ్డారు. ఈ రోజు ప్రభుత్వం మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పొరపాటు జరిగితే పలానా పొరపాటు జరుగుతుందని చెప్పి ఆయన నిలదీస్తున్నాడండి. సరి చేసుకోవడం చెప్తున్నారు. అధికారులు ఎలా పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు అని చెప్పి ఎప్పటికప్పుడు చెప్తున్నారు. పలానా 37 మంది సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పి ఆయన ఇస్తున్నాడు. మీరు ఎప్పుడైనా చెప్పారండి పలానా ఎమ్మెల్యే సరిగ్గా పనిచేయట్లేదు, మళ్ళా మంత్రి పనిచేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా చెప్పారండి? బాగా పనిచేయట్లేదని చెప్తున్నారు, బాగా పనిచేస్తారని చెప్తున్నారు. మంత్రులు తప్పు చేస్తే మంత్రులు మీరు సరి చేసుకోండి, ఇక్కడ పొరపాటు జరుగుతుందని చెప్తారండి. అలాగే ఎప్పుడైనా చెప్పారా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా. గత ప్రభుత్వంలో పాత్రికేయులు చెప్పాలండి, బయటికి వెళ్తానండి ఆంధ్ర రాష్ట్రం చెప్పుకొని సిగ్గుపడిపోయారండి. బూతులు మాట్లాడతారు, ఆంధ్ర రాష్ట్రం ఎమ్మెల్యేలు మంత్రులు బూతులు మాట్లాడతారని చెప్పి సిగ్గుపడిపోయారు చెప్పుకొని. బూతులు తిడతామంటే ఈ మంత్రి కొడాలని బూతులు తిడతారు, ఎవరంటే శివసప్ర మంత్రి అని అలా తెలిసిందండి వాళ్ళ శాఖ, అంతే తప్ప శాఖ పరంగా మంత్రి అనేది తెలియదండి ఎవరికి కూడా. బూతులు తిడితేనే ఆ మంత్రి ఎవరో ఏంటని అడిగితే పలానా శాఖ అని తెలిసిందండి. 2026-27 బడ్జెట్ 3,32,205 కోట్లతో అభివృద్ధికి సంక్షేమానికి కూడా మరి భాగస్వామి ఇస్తూ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ బడ్జెట్ లో పెద్ద పీట వేయడం జరిగింది. వ్యవసాయానికి, సాగునీటికి, విద్యకి, ఆరోగ్యానికి, ప్రజలకి, పేద ప్రజలకి ఏది అవసరమో, పేద ప్రజల వాళ్ళ అభివృద్ధికి ఏది దోహదం పడుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే మేము విజన్ 2047 నిర్ణయించుకున్నామో దానికి తగ్గట్టుగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మన గత వైసీపీ ప్రభుత్వంలో ఈ బడ్జెట్ కి అసలు వాళ్ళు విమర్శించే నైతిక అర్హత లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వ్యవసాయానికి గాని, మౌలిక వసతులకు గాని, సంక్షేమానికి గాని మనం పంచాయతీరాజ్ శాఖకి ఎప్పుడు లేని విధంగా 22,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. అంటే గ్రామ స్వరాజ్యమే అంటే ఏదైతే మహాత్మా గాంధీ గారు చెప్పారో, గ్రామాలు మరి అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజు మరి గ్రామాల్లో మౌలిక వసతులకు గాని, త్రాగునీరికి, ముఖ్యంగా జలజీవన మిషన్